హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రోజ్ గార్డెన్ కంప్లీట్ వ్లాగ్ అయితే ఉంటుంది. సో ఎక్కడ వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్కేస్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ రోజ్ గార్డెన్ వచ్చేసి ఊటీలో నడిబొడ్డున ఉంటుందండి, అంటే మిడిల్లో ఉంటుంది. ఇది గవర్నమెంట్ రోజ్ గార్డెన్. ఇది భారతదేశంలో అతిపెద్ద గులాబీ తోటల్లో ఒకటని చెప్తారు. అండ్ మరియు ఇది ఒక ప్రసిద్ధమైన పర్యాటక ఆకర్షణ కూడా, ఎందుకంటే చాలామంది ఊటీ వచ్చిన వాళ్ళు రోజ్ గార్డెన్ అయితే అస్సలు మిస్ చేయరండి. ఈ తోట కంప్లీట్గా 4 హెక్టార్స్ విస్తరణలో విస్తరించి ఉందండి. మరియు దేశంలో అతిపెద్ద గులాబీల సేకరణలో కొన్నిటిని కలిగి ఉంది. వీటిలో సూక్ష్మ గులాబీలు, హైబ్రిడ్ టీ గులాబీలు, ఫ్లోరిబండ, రాప్ రంగులు, నలుపు, ఆకుపచ్చ గులాబీలతో అనేక రకాల ప్రత్యేక రంగులు కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క రోజ్ గార్డెన్లో 20,000 అబోవ్, అంటే 20,000 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయండి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గులాబీ సేకరణలో ఒకటని చెప్పొచ్చు. మెయిన్లీ ఊటీ ప్లేస్ వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ రోజ్ ప్లాంట్స్కి వచ్చేసి ఈ టెంపరేచర్ చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది కంటిన్యూ త్రూ అవుట్ ది ఇయర్ ఉంటుంది. టెంపరేచర్ ఎంత తక్కువ ఉంటే ప్లాంట్స్ అంత హెల్తీగా ఫ్లవరింగ్స్ ఇస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం రోజ్ ఫ్లవర్స్ అయితే కవర్ చేశామండి. చాలా వైల్డ్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి. సో అవి మాటలతో చెప్పడం కాదు, వీడియో మీకు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అనేది. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ వన్ 75 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, అప్రాక్సిమేట్లీ 75. టోటల్గా ఈ రోజ్ గార్డెన్ వచ్చేసి మనకి 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. టోటల్గా ఈ యొక్క రోజ్ గార్డెన్ మొత్తం కూడా 5 విభాగాలుగా విభజించి ఉంటుంది. ఈ 5 విభాగాలు ఎలా విభజించింది ఇన్స్టాలో ఒక వీడియో కూడా చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఎరుపు, పసుపు, గులాబీ, తెలుపు, నారింజ అనేక రకరకాల రంగులు కనుగొనవచ్చు. టీ రోజ్, హైబ్రిడ్ టీ రోజ్, చిన్నప్పుడు నేను చూసిన పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయండి. సో చాలా వైల్డ్ వెరైటీ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ గార్డెన్ వచ్చేసి మనకి మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అయితే ఓపెన్గా ఉంటుందండి. ఈ రోజ్ గార్డెన్ చూడాలన్నా లేదా ఊటీని సరైన టైంలో విజిట్ చేస్తారా మనకి ఇవన్నీ చూడగలం. సో ఆ టైం వచ్చేసి ఏప్రిల్ టు జూన్ అండి. సో మెయిన్ రోజ్ గార్డెన్ అయితే ఏప్రిల్ టు జూన్ టైంలో ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది.
ప్రజెంట్ నేను థర్డ్ కర్వ్ టర్న్ అవుతున్నాను. ఇలా కర్వ్డ్ షేప్లో, హాఫ్ కర్వ్డ్ షేప్లో ఉంటాయండి. మొత్తం 5 లేయర్స్గా ఉంటుంది. మీకు ఈ 5 లేయర్స్ కనిపించేలాగా ఇన్స్టాలో రీల్ అయితే చేశాను, ఒకసారి చూడండి. మనకి కొంతమంది రోజ్ గార్డెన్లో ఫ్లవర్స్ ప్లాంట్స్ బై చేయొచ్చా అని అడుగుతారు. సో అటువంటిది ఏమీ లేదండి. మనకి బొటానికల్ గార్డెన్లో ఇంకా కావాలితే ప్లాంట్స్ అవి మనం కొనుక్కోవచ్చు. కానీ రోజ్ గార్డెన్లో అలాంటిది ఏమీ లేదు. జస్ట్ మనం విజిట్ చేయడానికి, ఆ ఫ్లవర్స్ని, ఆ గ్రీనరీని ఆస్వాదించడానికి మాత్రమే. ఐ థింక్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఊటీ అప్డేట్స్ అండ్ ఊటీ వీడియోస్ ఫాలో అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. వీడియో ఎండ్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.